హాయ్ వ్యూస్. యాక్చువల్గా ఈ వీడియో క్యాటలిస్ట్ సస్పే మెయిన్ ఛానల్ ఇద్దాం అనుకున్నా, బట్ డివోషనల్ ఇస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా రోజులుగా గోల్డ్కి సంబంధించిన వీడియోస్ ఆల్మోస్ట్ అని కూడా మన డివోషన్ ఛానల్లో పెడుతున్నాను కాబట్టి. బంగారం కదా, దైవస్వరూపం, మనుషులకు చాలా ఇష్టమైంది కాబట్టి. సరే పాయింట్కి వద్దాం. ఈరోజు షేర్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి బికాస్ ఆఫ్ ట్రంప్. సీరియస్లీ ట్రంప్ అతి పెద్ద తప్పు చేస్తున్నాడు. అమెరికాని ఏకంగా ముంచబోతున్నాడు అడ్డదిడ్డంగా ట్యాక్స్లు వేసి, ఏది వేరే దేశాల మీద. మేబీ క్రైసిస్లోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు అసలు. అది నాకు తెలిసి ఇక రానున్న రోజులలో షేర్ మార్కెట్ మొత్తం కుప్ప కూలుతూనే ఉంటాయి, దాని బంగారం రేటు పెరుగుతూనే ఉండాలి. అట్లాంటిది అకస్మాత్తుగా బంగారం రేటు తగ్గింది. ఇది నాకు అసలు అర్థం కావట్లేదు. బంగారం రేటు యాక్చువల్గా పడకూడదు, ఎందుకు షేర్ మార్కెట్లు భయంకరంగా పడ్డాయి కాబట్టి బంగారం లెగవాలి. బట్ బంగారం పడింది అంటే మొత్తానికి ఏదో జరుగుతుంది. సో నేను మరలా చెప్తాను, బంగారం ఒక రేటుకు వస్తే కొనుక్కోదని టార్గెట్ పెట్టుకోండి. అమ్మో పెరుగుతుందిరా అంటే ఒక రేటుకు వస్తే కొనాలరు అని టార్గెట్ పెట్టుకోండి. బంగారం అయితే ఇప్పుడైతే సీరియస్ ఈ మధ్యకాలం ఇంత భారీగా తగ్గల. నాకు తెలిసి గత 4-5 నెలల్లో ఇంత భారీ మొత్తం నిజంగా తగ్గలేదు. ఏంటంటే 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ 1600 తగ్గిందండి. 10 గ్రాములు 10 గ్రాములు అంటే దాని అర్థం ఏంటి? 100 గ్రాములకు వచ్చేంత 16,000. దెన్ కేజీకి వచ్చేంత 1,60,000 అండి తగ్గింది. భారీగా తగ్గినట్టే కాదా? తర్వాత మార్కెట్లో మరి ఎంత ఉంది రేటు? 84,000 ఉంది. నిన్న 85,600 ఉంది 22 క్యారెట్ 10 గ్రాములు. ఈరోజు 1,600 తగ్గింది. దెన్ 84,000 రూపాయలు ఉంది ఏది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ ఇది వచ్చేసి 1,740 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ 1,740 రూపాయలు తగ్గింది. 16, 17, రైట్. దాని మార్కెట్లో రేట్ ఎంత ఉంది? 91,640 ఉంది. బిస్కెట్ గోల్డ్ 24 క్యారెట్ 10 గ్రాములు 91,640 ఉంది. ఈరోజు మార్కెట్ భయంకరంగా పడింది. ఖచ్చితంగా మరలా ఈరోజు బంగారం రేటు పెరిగిద్ది ఈవినింగ్ లోపు. రేపు మరలా అప్డేట్ ఇస్తాను. సో మీరైతే గోల్డ్ విషయంలో మాత్రం పెరిగిద్దని వెళ్ళి మైండ్లో పెట్టుకోండి, తగ్గిద్దని పెట్టుకోదు. తగ్గితే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్లో కొనేసుకోండి. మార్కెట్లో అయితే రాను కుదిరేది పట్టి ఇంకా అప్ అండ్ డౌన్స్ తప్పదండి. ఖచ్చితంగా నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే రాను రోజుల్లో గోల్డ్ అంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి అయితే ఉండదు. బట్ జాగ్రత్త, తెలిసిన చోట అన్ని ప్రూఫ్లు పెట్టుకొని క్వాలిటీ వైజ్ అవే తీసుకోండి.